హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్సెల్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ కౌంటిఫ్ అండ్ కౌంటిఫ్స్ ఫార్ములా. ఆల్రెడీ కౌంట్ బ్లాంక్ మీద నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్టయితే కనుక ఐకార్డ్స్లో ఆ వీడియో పెడతాను, మీరు అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూడొచ్చు. సో ఈరోజు టాపిక్ అయితే వచ్చేద్దాం. ఈరోజు టాపిక్ మనకు ఒక సేల్స్ డేటా ఉంది. ఈ సేల్స్ డేటా బేస్ చేసుకొని ఈ కౌంటిఫ్స్ ఫార్ములాస్ యూజ్ చేద్దాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ కౌంటిఫ్? అసలు కౌంటిఫ్ అంటే ఏంటంటే ఏదన్నా కౌంట్ అంటే ఫస్ట్ కౌంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. కౌంట్ అంటే ఏదన్నా మనకి నెంబర్ ఆఫ్ సేమ్ ఐటమ్ కనుక ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసుకోవాలంటే కనుక మనం కౌంట్ ఫార్ములాని యూజ్ చేస్తాం. అదే ఆ కౌంట్లోనే ఏదన్నా మనం కండిషన్ ఇవ్వాలంటే కనుక కౌంట్ ఇఫ్ని యూజ్ చేస్తాం. మోర్ దాన్ వన్ కండిషన్ ఉంటే కనుక కౌంట్ ఇఫ్స్ యూజ్ చేస్తాం. సపోజ్ మనకి ఇక్కడ సేల్స్ డేటా ఉంది. ఈ సేల్స్ డేటాలో సో మనకి 4 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 4 టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఎంతమంది ఎంప్లాయీస్ ఆ ప్రోడక్ట్స్ని అమ్మారని తెలుసుకోవాలంటే కనుక మన కౌంట్ యూజ్ అవ్వదు, కౌంట్ ఇఫ్ యూజ్ చేయాలి. అప్పుడు ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఈ ఫార్ములాలో ఫస్ట్ ఏం చెప్తుంది, రేంజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మనకి ఈ ప్రోడక్ట్స్ ఉన్న రేంజ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి, సెల్స్ ఫ్రీజ్ చేసుకోవాలి. కామా క్రైటీరియా, మనకు క్రైటీరియా ఏంటంటే మనం ఏమనుకుంటున్నాం, ఎంతమంది ఎంప్లాయీస్ యాపిల్స్ ఎంతమంది అమ్మారు ఎంటైర్ డేటాలో కావాలనుకుంటున్నాం. అందుకని మనకి ఇది క్రైటీరియా అవుతుంది. అది సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఈ ఫార్ములాని డ్రాగ్ చేస్తే మనకు టోటల్ ఎంటైర్ దిస్ సేల్స్ డేటాలో యాపిల్స్ అమ్మిన వాళ్ళు 2 ఉన్నారు, మ్యాంగోస్ అమ్మిన వాళ్ళు 4 ఉన్నారు, గ్రేప్స్ అమ్మిన వాళ్ళు 3 ఉన్నారు, వెజిటేబుల్స్ అమ్మిన వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. సో మనం చెక్ చేద్దాం. ఫస్ట్ యాపిల్, సో 2 ఉన్నారు ఇక్కడ. సో అలాగే గ్రేప్స్ 3 ఉన్నారు. సో మనకి ఇక్కడ ఫార్ములా కూడా 3 వచ్చింది. మళ్ళీ మ్యాంగోస్ అమ్మిన వాళ్ళు 4 ఉన్నారు. సో 4 మెంబర్స్ వచ్చింది. సో అలాగే వెజిటేబుల్స్ అమ్మిన వాళ్ళు ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు. అదే మనకి ఒక కండిషన్ ఉంటే కనుక కౌంట్ ఇఫ్ సరిపోతుంది. అదే మోర్ దాన్ వన్ కండిషన్ ఉంటే కనుక, అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూడండి, యాపిల్స్ ఎంటైర్ ఎంప్లాయీస్ ఈ సేల్స్ డేటాలో యాపిల్స్ అమ్మిన వాళ్ళు, అది ఈస్ట్ జోన్లో యాపిల్స్ అమ్మిన వాళ్ళు కావాలంటే కనుక సో మనము కౌంట్ ఇఫ్స్ యూజ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్స్ సెలెక్ట్ చేసుకుని బ్రాకెట్ స్టార్ట్ చేసి ఫస్ట్ క్రైటీరియా రేంజ్ అడుగుతుంది. ఫస్ట్ క్రైటీరియా రేంజ్ ప్రోడక్ట్స్ అండి, కామా సో ఇది ప్రోడక్ట్, కామా సో నెక్స్ట్ క్రైటీరియా ఏంటి, జోన్ మనకు కావాల్సింది. సో ఇది సెలెక్ట్ చేసుకొని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి ఫార్ములా మిగతా వాటిని కూడా డ్రాగ్ చేయండి. సో టోటల్ ఇన్ ద సేల్స్ డేటాలో ఈస్ట్ జోన్లో యాపిల్స్ అమ్మిన వాళ్ళు ఒక ఎంప్లాయీ ఉన్నారు. అదే సౌత్ జోన్లో మ్యాంగోస్ అమ్మిన వాళ్ళు 2 ఉన్నారు. సో నార్త్ జోన్లో గ్రేప్స్ అమ్మిన వాళ్ళు ఎవరూ లేరు. సో నార్త్ జోన్లో వెజిటేబుల్స్ అమ్మిన వాళ్ళు 1 ఉన్నారు. సో ఈ విధంగా మనము కౌంట్ ఇఫ్ని యూస్ చేసుకోవచ్చు. మీకు ఈజీ రిఫరెన్స్ కోసం నేను ఫార్ములాస్ ఆల్రెడీ ఇక్కడ పెట్టాను. దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.